నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ఈ రోజు నుంచి 13 రోజుల పాటు ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అలాగే డిసెంబర్ 8-9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ కీలక సమ్మిట్ జరగబోతుంది. ఒక విధాన పత్రాన్ని ఆ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రాథమికంగా తెలంగాణని 3 భాగాలుగా ప్రభుత్వం ఆలోచనట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ రాజధాని ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం ఒకటి, దాన్ని క్యూర్ అంటున్నారు, కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ అని చెప్పేసి. అలాగే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్ లోపలికి వచ్చే ప్రాంతం అంతా కూడా పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ అని చెప్తున్నారు. అక్కడ పరిశ్రమలు, ఇతర ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలాంటివన్నీ వచ్చి ఏర్పాటు చేసే ఆలోచన చెప్తున్నారు. దాని బయట ఆర్ఆర్ఆర్ బయట ఉన్నది రేర్ అని చెప్పి రూరల్ అండ్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ అని చెప్పి 3 భాగాలుగా తెలంగాణని దృష్టిలో పెట్టుకొని 3 భాగాలుగా విభజించుకొని ఎక్కడ ఏముండాలన్న దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన విధాన పత్రాన్ని తయారు చేసే క్రమంలో ఉన్నది. దీనికి అనేక మంది నిపుణుల నుంచి అటు నీతి ఆయోగ్, ఐఎస్బి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా కూడా కొంత డాక్యుమెంటేషన్ సపోర్ట్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఎలాంటి విధానాలు ఉండాలన్న దాని మీద ఈ అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు ఉన్నారు. అలాగే ఎండల లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా, మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ రాకేష్ చిరుమల్ల, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రియాజ్ గారు నమస్కారం. నమస్కారం. రియాజుద్దీన్ గారు, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ప్రభుత్వం గత వారం 10 రోజుల నుంచి కొంచెం కీలకంగా దీని మీద మాట్లాడుతున్నారు. ఇవాళ నుంచి 6వ తారీఖు వరకు ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో పర్యటిస్తారు, ఒక వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారని. అంటే గతంలో కూడా ఇలాంటివి చాలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో కొత్త ఆలోచనలు, కొత్త అంశాలు, కొత్త కళలు ప్రజలకు చూపిస్తారు సార్. అయితే కళలు నిజమైనటువంటి సందర్భాలు చాలా తక్కువ. మరి ఇది కూడా కళగానే మిగిలిపోతుందా? పేపర్ మీద అయితే వినటానికి బాగానే ఉంటాయి, చెవులకి ఏమంటారు, శ్రవణానందకరంగా ఉంటుంది, కానీ ఆచరణలో ఏ రకంగా చేయబోతున్నారు 3 భాగాలుగా? అలాగే కీలకమైన విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నైపుణ్యాలు, ఈ మీరు చెప్పిన అన్ని రీజన్, ఇది సర్వీస్ సెక్టర్ అనుకున్నా, అది ఇండస్ట్రియల్ సెక్టర్, బయట అగ్రికల్చర్ సెక్టర్ అనుకున్నా కూడా వాటికి కావాల్సిన నైపుణ్యాలు అందడంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. చాలా కాలం ముఖ్యమంత్రి గారే నేను చెప్తున్నారు, విద్య, నాణ్యమైన విద్య అందట్లేదు, సాంకేతిక విద్య అసలు అందట్లేదని ఆయనే కోట్ చేశారు. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న ఇతరులందరూ కూడా నమస్కారాలు. అంటే సమాజం అనేది ఎప్పుడైనా గతిశీలతను కలిగి ఉంటుంది. సమాజంలో గతిశీలత మారినా కొద్దీ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మారుతూ ఉంటాయి. మన ప్రపంచవ్యాప్తంగా గండర్ ఫ్రాంక్ అనే ఒక ఎకానమిస్ట్ ఏమంటా ఉంటాడంటే, ఆయన సెంటర్ పెరిఫెరీ థియరీని ఆయన ప్రధానంగా ప్రతిపాదిస్తాడు. అందులో ఒక చుట్టూ పెరిఫెరీకి, ప్రతి పెరిఫెరీ కూడా ఒక సెంటర్ ఉండాలి. ఆ సెంటర్ బేస్ చేసుకుని వాణిజ్య కార్యక్రమాలు పెరిఫెరీకి అంతా ఉంటాయి, పెరిఫెరీ నుంచి కావాల్సిన ముడి పదార్థాలు సెంటర్కి అంతా ఉంటాయి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మన ఇండియన్ ఎకానమీలో ప్రధానంగా రావాల్సిన మార్పు ఏంటంటే, మనది గ్రామీణ అంటే విలేజ్ బేస్డ్ ఎకానమీ అనేది. అంటే ప్రతి విలేజ్ సఫిషియెంట్ గా ఉండే కోణంలోనే ఆ విలేజ్ ఎకానమీ దేశాన్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బేసికల్ గా ఏంటంటే, ఇండస్ట్రీస్ పెరిగినా కొద్ది, సర్వీస్ సెక్టర్ పెరిగినా కొద్ది, సిటీస్ అర్బనైజేషన్ పెరగకుండా విలేజ్ కి సంబంధించిన ఎకానమీ కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. మన తెలంగాణ విషయానికి వస్తున్నప్పుడు ఏమైతుంటే సార్, తెలంగాణలో మనం ఎన్ని మాట్లాడినా కూడా ఏకైక సిటీ హైదరాబాద్. అంటే మనం ఎకానమీ అంటే ఎకానమీ క్యాపిటల్ సిటీ హైదరాబాదే. హైదరాబాద్ బేస్ చేసుకునే తెలంగాణకు సంబంధించిన సర్వ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉంది వాస్తవం. ఎగ్జాక్ట్లీ సార్. అయితే నిజానికి కూడా నిజాం టైంలో కూడా, అంటే మనకి యాక్చువల్ గా 1590లో హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కూడా కుతుబ్ షాహీలు ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా, అంటే మొత్తం ప్రపంచంలో ఇది 40 నగరాల్లో ఒక నగరంగా అప్పుడు ఫెరిస్తాలంటే వాళ్ళు రాశారు బిజినెస్ సంబంధించి. వెనిస్ నుంచి, రోమ్ నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసే నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ బేస్డ్ గా ఎకానమీ డెవలప్ చేసే క్రమంలో హైదరాబాద్ లో ఉన్న ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో అందులో పొల్యూటెడ్, నాన్ పొల్యూటెడ్ సంబంధించిన కేటగరైజ్ చేసుకొని ఇండస్ట్రీస్ ని మనం తీసుకుపోయి మనం పెరిఫర్ లో పెట్టే క్రమం ఒకటి. అలాగే హైదరాబాద్ బేస్డ్ ఎకానమీలో తెలంగాణని హైదరాబాద్ ఒక గుండెకాయగా మార్చే క్రమంలో మా ప్రభుత్వం వైపు నుంచి కూడా మోడల్స్ ఆఫ్ ఎకానమీ పెట్టాం. సక్సెస్ రేట్ అనేది మనం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంటుంది. కానీ మనం ప్లాన్ చేయకుండా
ఆ ప్లాన్ కి సంబంధించిన ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడే మనం మొత్తం అయిపోయిందని మేము చెప్పట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ కు కొత్త సిటీ అవసరం, దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకోసం అంటే ఆల్రెడీ టెక్నాలజీ ప్రధానంగా ఐటీ కేంద్రంగా ఉండే సిటీ కూడా దాదాపుగా పర్ఫెక్ట్ అయిపోయింది. ఈ రోజు ఇండియాలో మనం లీడ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ ఐటీ దాంట్లో. అట్లాగే హైదరాబాద్ ఇంకేముంది, మనకు ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు. అట్లాగే హైదరాబాద్ లో ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే ఐడిపిఎల్ లాంటి వ్యవస్థలు పెట్టడం వల్ల డ్రగ్స్ సంబంధించి ప్రధానంగా మెడికల్ డ్రగ్స్ సంబంధించిన డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ తేమలతో కూడుకున్న వాతావరణంలో తేమ తక్కువ శాతం, ఇవన్నీ అట్లాగే విత్తనాలను చాలా కాలం దాయడానికి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ నీడ్స్ లో ఏ ఇండస్ట్రీస్ మీద మనం ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది. దానికోసం ఒక ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేయాలి కాబట్టి ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేసుకున్నాం. దాని అనుగుణంగానే ఇప్పుడు మేము ఈ ప్లాన్ తీసుకొచ్చాం సార్. ఇది సక్సెస్ అనే ఉద్దేశంతో చాలా ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత, అట్లాగే మా వాళ్ళు కూడా సౌత్ కొరియాకి పోయినారు, అమెరికాకు పోయినారు, మన శ్రీధర్ బాబు గారు ఆస్ట్రేలియా పోయినారు, ఇలా జపాన్కి వెళ్ళారు. ఇవన్నీ రకరకాల మోడల్ తీసుకున్న తర్వాత ఆ మోడల్ ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. అది ఏదైనా కూడా మనం ఎకానమీని కానీ హ్యూమన్ సివిలైజేషన్ కానీ స్టాటిక్ గా ఉంచలేం కదా సార్, స్థిరంగా ఉండదు కదా, అది గతిశీలతను కలిగి ఉంటా ఉంటుంది. దానికి అనుగుణంగా మార్పులను చేసుకుంటే ప్రయత్నం చేయాలి. కాబట్టి విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరణ చేసి భారతదేశంలో నెంబర్ 1 నగరంగా చేసే క్రమంలో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం సార్. అదే ముఖ్యమంత్రి గారు మనం ప్రకటించారు. అది ఈ రోజు ప్రజలకు చర్చలో వచ్చింది. మీరు కూడా బహుశా ఆ అవసరాల మీదే మమ్మల్ని చర్చించాలని నేను భావిస్తున్నాను. రైట్ సార్, చర్చిద్దామండి. నిజంగా మీ ఆలోచన, మీ బ్లూ ప్రింట్ బాగానే ఉంది, కానీ ఆచరణలు ఎలా ఉంటాయి? నిజంగా బ్లూ ప్రింట్ వరకు తీసుకుంది సార్. ఆచరణ కాలక్రమంలో దాని ఆచరణ లేకపోతే ఎలాగ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి రాకేష్ జ్యోతిషం చెప్పడం సాధ్యం కాదు. అవునవును, ప్రణాళిక పెట్టాం, ప్రణాళిక మీద చర్చిస్తే డెవలప్మెంట్ యాంగిల్ ఎవరు కూడా కాదన్నారు కదా సార్. ఇప్పుడు కూర్చున్న పెద్దలు దిలీప్ గారు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ గారు డెవలప్మెంట్ యాంగిల్ కాదనే అవకాశం ఉండదు కదా. అవును సార్, అప్పుడు ఆ దిశగా మేము పోతున్నాం. వాళ్ళ దీవెనలు, వాళ్ళ సలహా సూచనలు మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాకేష్ గారు, బ్రాడ్గా అంటే మనం 1970 నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి తీసుకుంటే, కనీసం అంతకు ముందు కాకపోయినా పబ్లిక్ సెక్టర్ ఇక్కడే వచ్చినాయి, తర్వాత ఫార్మా వచ్చినాయి, ఆ తర్వాత 90s నుంచి ఐటీ సంస్థలు రావటం మొదలుపెట్టినాయి, వ్యాక్సిన్ కేంద్రాలు. ఈ రకంగా హైదరాబాదు ఒక కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దీన్ని విస్తరించకపోతే నష్టం అన్నది. దీనికోసమే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ముఖ్యమంత్రి గారు చెప్తున్నది క్లియర్గా సర్వీస్ సెక్టరు, మెట్రో, తర్వాత మూసీ ప్రక్షాళన, అంతే కొంత టూరిజం, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఆఫీసులు, ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలుండి ఇండస్ట్రీస్ అన్నీ. ఇక ఇండస్ట్రీస్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వారు చెప్పారు మనకి, ఉదాహరణకి ఆటోమొబైల్ రంగంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కొత్తగా రాబోతుంది. ఏఐ రంగం భారీగా డేటా సెంటర్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. బహుశా కొన్ని ఇలాంటి వాటిని ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో వాటిని పెట్టినట్టుగా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక కీలకమైంది వ్యవసాయ రంగం. మేజర్గా ప్రజలు ఆధారపడిన ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పింది ప్రొవైడింగ్ అర్బన్ ఏరియాస్ ఇమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని. అంటే అక్కడి నుంచి భారీగా వలసలు అవసరం లేకుండా నియోజకవర్గంలోని ఒక చిన్న మధ్య తరహా పరిశ్రమ ఉంటే వాళ్ళు అక్కడ బాగుంటారు. అంటే బ్రాడ్గా ఐడియా, సరే ఆచరణ ఎలా ఉంటుంది మనం చూద్దాం. ఐడియా బ్లూ ప్రింట్ వరకు ఏం చెప్తారు రాకేష్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ సార్ మీకు, అదేవిధంగా ఎండ్ల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా దిలీప్ అన్నకు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నకు, రియాజ్ బైకి, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వం పాలసీ తప్పకుండా భారతదేశంలో నిజం చెప్పాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలనేది ఒక కాన్సెప్ట్ సార్. అది ఏ ప్రభుత్వం ఉన్నది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికంటే ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాయి అనేది ప్రధానమైనటువంటి చర్చ సార్. ఇక్కడ ఏదైతే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకొని చెప్పడం, అది మొత్తం 2047 అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం కావచ్చు, పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక ప్లాన్ ఉండాలిగా. ఎస్ సార్. దాంట్లో ఏంటో మరి గమ్మత్తుగా నిన్న అంటే మేము అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి దానికంటే ఎక్కువ మాకు చర్చ జరిగింది ఏంటంటే, మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్లు. ఇంతవరకు దేశంలో 11 ఏళ్ళు అవుతుంది బీజేపీ బుల్లెట్ ట్రైన్ తీసుకురాలి, కానీ రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తారంట సార్. సరే బుల్లెట్ ట్రైన్ ఏది తీసుకొస్తాడో మరి మోడీ గారు చెప్పారు, అది ఇంకా రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మోడీ గారు ఇస్తారని కూడా చెప్పారు. బడాబాయ్ చోటాబాయ్ బంధం ఎట్లుంటో చూద్దాం సార్. ఒకటి
రెండు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమరావతికి వెంటనే హైవే వేస్తారంట. అమరావతి హైవేకు అసలు కట్టని నగరానికి పెట్టని ఇటుకకు సంబంధం సార్. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది కట్టలేదు, అమరావతి నిర్మాణం జరగలేదు. ఆ రెండిటికి ఒక లింక్ రోడ్ వేస్తారంట సార్. తప్పకుండా సంతోషం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమైతుందంటే ఏదైతే ఈరోజు భూములు ఈ రాష్ట్రంలో భూముల అమ్మకాలు అక్రమంగా జరుగుతున్నాయి, 5 లక్షల కోట్ల ఒక అక్రమం జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి పెట్టంగానే ఆ చర్చ జరగద్దు అంటే ఒక చర్చ జరగాలి. అది కాదండి, మీ వాళ్ళ కేటీఆర్ గారు కూడా స్టేట్మెంట్ నేను చూశాను సార్. ఇప్పుడు అందులో ప్రభుత్వం చెప్తున్నది ఆ కంపెనీ ఈ కంపెనీ అని కాదు, అది వాస్తవం అయితే 30% అక్కడ ఉన్న రేట్లో రిజిస్ట్రేషన్ రేట్లో వాళ్ళు తీసేసుకొని పరిశ్రమలు అక్కడికి తరలించాలి, ఆ భూమిని వాళ్ళు వాడుకోవచ్చు అన్న కోణంలో ఒక ఆలోచన చెప్పారు. దానిలో ఏంటి అభ్యంతరం మీకు? అంటే ఒకరికే ఫేవర్ చేయటం కాదు కదా, అందులో బీఆర్ఎస్ హయాంలో నాయకులు ఉంటారు, కాంగ్రెస్ హయాంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేదా పరిశ్రమవేత్తలు ఉంటారు కదా. కాదు సార్, నేను ఎవరున్నా ఏ పారిశ్రామికవేత్తలు ఉన్నా ఢిల్లీ ముంబై మోడల్లో లేకపోతే 100% 200% అని పెట్టి గతంలో మేము నిర్ణయాలు దానికి ఒక పాలసీ డిజైన్ చేశాం. ఓకే, ఆ పాలసీ తీసుకోకుండా లీజ్ హోల్డర్ కూడా 30% ల్యాండ్ కి ఇచ్చి అమ్మేస్తా అంటే 30% అక్కడ మార్కెట్ ప్రైస్ కి ఇస్తా అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో 157 కోట్లకు 150 కోట్లకు 160 కోట్లకు ఎకరం పోతుంది సార్. సిటీ నడిబొడ్డున 10 లక్షలకు ఎకరం 20 లక్షలకు ఎకరం ఇస్తా అంటే ఎట్లా సార్? నిజంగానే వాళ్ళు ఫ్యాక్టరీ నడిపించుకుని లాభం పొందినప్పుడు మార్కెట్ వాల్యూకి ఇవ్వండి, వేలం వేయకండి. మార్కెట్ వాల్యూకి ఏమనే కదా, ఆ చర్చ జరగద్దు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి చర్చలు జరిగినప్పుడల్లా ఏదో ఒకటి అయితే కేసు వస్తుంది, ఈ కార్ రేసింగ్ వస్తుంది, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో ఒకటి ఏదో ఒక కేసు తీసుకురావాలి, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి ఈ వయసులో రేవంత్ రెడ్డి గారు మెస్సీని పిలిపిస్తుంది సార్. అసలు మన దేశంలో ఎప్పుడైనా ఫుట్బాల్ ఆడిరా సార్? మన ఫుట్బాల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఎప్పుడో నిజాం జమానాలు ఆడి తర్వాత 16 నుంచి అసలు ఫుట్బాలే లేదు ఇక్కడ. మెస్సీ ఇక్కడికి ఫుట్బాల్ వద్దంటారా? కాదు, లేదు, కరెక్ట్ సార్. ఇప్పుడు సార్ నేనేమంటున్నా అంటే మీ కోరికలు తీర్చుకోవడానికి కాదు కదా, ప్రజల కోరికలు తీర్చడానికి. మీ 6 గ్యారంటీలు ఏమైనాయి, మహిళలకు ఇస్తాను 2500 ఏమైనా, అవి కదా. అవి కాకుండా ఇప్పుడు మా కోరికలు తీర్చుకోవడానికి ఒకటి. 2 నెక్స్ట్ వచ్చేసి మీరు 2 సంవత్సరాలు సరే 2 సంవత్సరాల ముందు చెప్పలేదంటే దాని వేరే విషయం సార్. అప్పుడు విమర్శించారంటే మేము కూడా పెద్దగా విమర్శించాలి. ఇప్పుడు మేమేమంటున్నాం, మీరు చెప్పినటువంటి కదా ఫ్యూచర్ సిటీ అనేది మీరు గవర్నమెంట్ రాగా ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని నిర్మాణం జరిగింది అసలు? వన్ మినిట్ సార్, నేను చెప్పనే ఉంది. ఫ్యూచర్ సిటీ అనేది మొదలు కూడా పెట్టలే. అమరావతి ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతుందో ఫ్యూచర్ సిటీ అంతకంటే అద్భుతంగా జరుగుతుంది. దానికన్నా కేంద్రం డబ్బులు వస్తాను కానీ దీనికి ఏడికైనా డబ్బులు వస్తాయో తెలియదు. ఉన్న ఫార్మాసిటీని రద్దు చేశారు. బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడారు. ఆల్రెడీ ఏదైతే సెకండ్ ఫేజ్ రైల్వే లైన్ ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే స్పోర్ట్స్ సిటీ అన్నారు, ఒలింపిక్స్ అన్నారు. సార్ ఇవన్నీ కాయిదాల మీద ఉంటాయి. 6 గ్యారెంటీ లెక్కనే కాయిదాలు ఏమైనా ప్రజలకు అందేటి ఉంటాయా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఒకటే చెప్తున్నా, ఈ రోజు పత్తి రైతులు, వరి రైతులు, ఇవి మాట్లాడదాం రాకేష్ గారు. నేను సమస్యలు లేవంట్లా, ఇవాళ ఒక విధాన పత్రం పెట్టారు, దాని మీద లోపాలు ఏమైనా ఉంటే మనం మాట్లాడాలి. వీటితో పాటు వాటిని కూడా అడ్రస్ చేయమన్నారు. చేద్దాం, మీరు రోజు ప్రశ్నించండి సార్. తప్పకుండా నా డిబేట్ 1 అవర్ డిబేట్ ఏంటంటే ఆ బ్లూ ప్రింట్ మీద కాస్త మాట్లాడదాం, మంచి చేయడం. సార్ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉంది సార్? ప్రింట్ ఉందా అసలు? చెప్పండి. లక్ష్మణ్ గారు, జాతీయ స్థాయిలో మీరు పెట్టుకున్నట్టే కొన్ని లక్ష్యాలు, మీరు $5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవుతున్నాం అని చెప్తున్నారు. దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చేస్తుందని చెప్తున్నారు. అలాగే 2047కి సంబంధించి మీరు కూడా $20 ట్రిలియన్ $30 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకొని ఉంటారు. ఆ ఫిగర్ నాకు తెలియదు కానీ. అదేవిధంగా తెలంగాణలో కూడా 2034కి అనుకుంటా $1 ట్రిలియన్ రీచ్ కావాలి, 47కి $3 ట్రిలియన్ ఎకానమీ రీచ్ కావాలి. దానికి ఒక మార్గం వేసే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇక్కడ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. తెలంగాణ అభివృద్ధి అయితే ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చింది సార్, చంద్రబాబు గారు అంటే ఇష్టం ఉన్నాయి, ఇష్టం లేకపోని అది కంటిన్యూ అవుతుంది. అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా ఆ గ్రోత్, వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఆగల మనం చూస్తూ ఉన్నాం. ఒక ఏరియాలో ప్లాన్ చేశారు. ఇట్లా దీన్ని చేసుకుంటూ వెళ్ళాలి, ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయలేదు. కొన్ని ఆలోచనలు సరే, వీటిలో రాజకీయాలు ఉండొచ్చు, అవినీతి ఉంటే మీరు మాట్లాడవచ్చు, వాటిలోకి వెళ్ళట్లా. కానీ బ్రాడ్గా ఇది బ్లూ ప్రింటా, లేదంటే ఆ బ్లూ ప్రింట్ 9వ తారీఖు రిలీజ్ చేస్తా ఉంటున్నారు విధానపత్రం, మీకేమనిపిస్తుంది?
ఇప్పుడు కఠారి గారు ఉమ్, ఒకటి క్యూర్ ఉమ్, క్యూర్కు మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సిన నిర్వచనం వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నారు కదా. ఉమ్. ఆర్థిక వ్యవస్థ చికిత్సకు ఆ అవసరమైన క్యూర్ అంటారు. ఓకే. ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, నన్ను ఓసినా పైసలు లేవే అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉమ్, 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 ఇప్పుడు ఒకవేళ పెరిఫరల్లో ఇండస్ట్రీస్ పెట్టిండ ఏది ప్రచారంలో ఇండస్ట్రీస్ కోర్ అర్బన్ కాకుండా మిగతా ప్యూర్ లో ఇండస్ట్రీస్ పెట్టింది అనుకుందాం. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ని అక్కడికి పంపించి మరి ప్రభుత్వము ఈ 9,000 ఎకరాలను మరి ఇవాళ ఉన్నటువంటి రైజ్ హైదరాబాద్ 177 కోట్లకు పోయింది, హైదరాబాద్ రైజ్ అయింది అనేటువంటి రైజ్ కోసం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఒక సింబాలిక్ గా చెప్తారో ఆ 9,000 ఎకరాలు అన్ని మరి వాళ్ళకైతే ఇండస్ట్రీస్ కు ఫెసిలిటేట్ చేయాలి, షిఫ్ట్ చేయాలి. మరి ప్రభుత్వం ఓన్ చేసుకొని మరి అన్నిటి కూడా యాక్షన్ చేస్తే మీ అప్పులు ఏమన్నా డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా సార్. బయట డెవలప్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? అది కాదు, బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ రేపు పొద్దున ఒకళ్ళు ఉండాలనుకున్నా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు 9 ఒకవేళ డబ్బులు ఇవాళ ల్యాండ్ కాంపోనెంట్ ఇస్తే కూడా డెవలప్ చేసి ఇస్తారు. ఓకే. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డబ్బులు ఉన్నారండి డెవలప్మెంట్ కి ఇస్తారు. ప్యూర్ గా ఆలోచిస్తే, ట్రాన్స్పరెంట్ గా ఆలోచిస్తే ఇది సాధ్యమైతుంది. ఇండస్ట్రీస్ కు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఇది చేయాలి. రెండో విషయం, ప్రభుత్వం విద్యుత్ కేంద్రాల ఎస్టాబ్లిష్మెంట్ అని అన్నారు. థర్మల్ ఆధారిత విద్యుత్ కేంద్రాల ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే పునరుత్పాదక ఇంధనాల వైపు పోవాల్సినటువంటి అవసరం. కాస్ట్ తక్కువనే పొల్యూషన్ తక్కువ. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ చెప్తున్నారు అదితి అని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది దానికి వాస్తవంగా. ఎస్, ఆ రకమైనటువంటి దిశలో పోవాల్సినటువంటి అవసరం. ఏదైతే ఇండస్ట్రీస్ రావాలంటే చౌకలో విద్యుత్ దొరకాలి కదా వాళ్ళకు. మరి థర్మల్ కాస్ట్లీ అఫైర్ కదా, ఇది ఏం విజన్ ఒకటి. రెండు, ఇకపోతే వారు చెప్పిండ్రు గ్రీన్ హైవేస్, సాగర్మాల, ఇవన్నీ బ్లూ ప్రింట్ ఎప్పుడో కేంద్రం రిలీజ్ చేసింది, పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే రాకేష్ గారు ఏం జరగలేదన్నారు, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ ఎక్కడ లేవు. కఠారి గారు ప్రతి క్యాపిటల్ టు క్యాపిటల్ నేషనల్ పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, రోడ్లు గడ్కరీ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గడ్కరీ గారి ఈ పోర్ట్ఫోలియోను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అద్భుతంగా రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలు కూడా ఆల్రెడీ ప్రపోజ్డ్. అవన్నిటిని ఒకవేళ ఇవాళ టెండర్లు పిలవచ్చు, వాటన్నిటిని బ్లూ ప్రింట్ గా చూపిస్తామంటే చూపించండి, పర్వాలేదు. కానీ ఇది ఒకవైపు, మరొకటి 17 హాస్పిటల్లో అని అన్నారు. దీంట్లో ఏదో లీకేజ్ వార్తలో, ప్రెస్ కు బ్రీఫ్ చేసిన వార్తలో అది 17 హాస్పిటల్ అన్నారు. 60-40 కేంద్రం అన్ని జిల్లాల ఉన్న హాస్పిటళ్లకు కేంద్రం ఇస్తూనే ఉంటది. మీ సపోర్ట్ కాదు సార్, కేంద్రం వేరు రాష్ట్రం వేరు కాదు. రేపు ఈ తెలంగాణ రైజింగ్ ప్రధాని కూడా పిలుస్తామని కూడా చెప్తున్నారు. సమస్య అది కాదు, ఈ ఆలోచన ఎలా ఉందని ఆలోచనలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. కఠారి గారు, బ్లూ ప్రింట్ దేనికంటారు? ఏదైతే ఇప్పుడు ఆలోచన వచ్చి దాన్ని కాగితం మీద పెట్టి దానికి శిలాఫలకం వేసి ఈయనటువంటి ఆంగోయింగ్ వీటిని బ్లూ ప్రింట్ ఎట్లా పెడతారండి? మరొకటి ఏంటంటే, అంటే ఇవాళ చికిత్స, ఈ ఆర్థిక వ్యవస్థకు చికిత్స కావాల్సిన అవసరం ఒకవైపు ఉన్నది. మరి బ్లూ ప్రింట్ రిలీజ్ చేసేటువంటి ముఖ్యమంత్రి క్రెడిబిలిటీ కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నది. క్రెడిబిలిటీ కూడా ప్రస్తావనకు వస్తున్నది. సారేమో రాజ్యాంగమే మారిపోతుందని చెప్పిండు. వాళ్ళ పెద్ద సారేమో దేశంలో వ్యవస్థలే పనిచేస్తే ప్రపంచం అంతా ఊదర కొట్టేస్తున్నాడు.
రాహుల్ గాంధీ గారు. రైట్ ఈయన సార్, న్యాయ వ్యవస్థ మనం లేదు, కొంచెం వేరే వాటిలో కొంచెం రాజ్యాంగం లేదు, న్యాయ వ్యవస్థ సర్రు వల్ల ఎన్నికల సంఘం చాలా అయిపోతుంది సార్. ఇట్ ఈస్ రేర్ 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 అపోజిషన్ లీడర్ ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది Okay. ప్రపంచంలోనే రేర్. రేర్ పాకిస్తాన్ వాడు అంటారు. మనల్ని సో reference మొత్తానికి తీసుకుంటున్నాడు. ప్యూర్ కి రేర్ కి మీరు కొత్త భాష చెప్పారు. రేజుద్దీన్ గారు ఒక్క నిమిషం దిలీప్ గారిని Transparency is essential. మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారు. దిలీప్ కుమార్ గారు, చెప్పండి. నా పాయింట్ ఒకటే, అంటే ప్రభుత్వాలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మరొకటి, తెలంగాణ ఒకప్పుడు చంద్రబాబు గారి హయాంలో మనం మాదాపూర్ ఏరియా హైటెక్ సిటీ అక్కడ మొదలు పెడితే, ఆ తర్వాత గచ్చిబౌలి రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నానక్రామ్ కూడా ఇంకా వెనక్కి కొంత బీఆర్ఎస్ హయాంలో ఒక పార్ట్ ఆఫ్ సిటీ బాగా డెవలప్ అయింది. జనాభా ఇప్పటికే 1 కోటి దాటిపోయింది. బట్ విస్తరణ జరగాలి, అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్ కావాలంటే ఒక ఆలోచన ముందు పెట్టారు. ఇంకా పూర్తిగా రాలేదు, రేపు 9వ తారీఖు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. బట్ అయిపోయింది సార్, లేలే కరెక్ట్ వచ్చేసింది కాదు రాకేష్ గారు. ఓకే, అంటే కొన్ని పాయింట్లు వస్తున్నాయి కానీ మొత్తం వాళ్ళు అన్ని విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాల పెంపకం వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. విధాన పత్రం అఫీషియల్ గా 9th అన్నారు, బయటకు వచ్చింది నేను చెప్పట్లేదు కానీ. నో సార్, ఆల్రెడీ టుమారో ఆన్వర్డ్స్ హ్యాండ్ ఓవరింగ్ టు ద ఆల్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అయిపోయింది. ఓకే రైట్, మీరు అన్ని చెప్పేటి ఇవన్నీ మనం కాదు. దిలీప్ గారు ఎలా ఉంది ఆలోచన? కటారి గారు, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒకటి ఏంటంటే, మనకు తెలుసు గతంలో 5 year పంచవర్ష ప్రణాళికలు అన్నారు, కొన్న తర్వాత అన్నారు యాన్యువల్ ప్లాన్స్ అన్నారు, తర్వాత అన్నారు బడ్జెట్ జీరో బేస్డ్ బడ్జెట్ అన్నారు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ రకరకాల గవర్నమెంట్స్ గతంలో చేశాయి. చంద్రబాబు గారు మీరు అన్నట్టు విజన్ 2020 అని కూడా ఒక డాక్యుమెంట్ పెద్ద చర్చ అది. అంటే ఒక ప్లానింగ్ మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాలి. ఏ రకమైన ప్లానింగ్ ఉంటే ఏమవుతుంది అన్నదాన్ని ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, విద్య గాని, వైద్యం గాని, లేదా ఉపాధి రంగాలు గాని, ఇవన్నీ కూడా పునారిల్లిపోయినాయి. మనం అనడంగా సీఎంఏ చెప్పుకున్నాడు 1,32,000 కోట్ల ప్రతిపాదన కేంద్రానికి పంపితే రూపాయి రాలేదన్నాడు. నా దగ్గర ఆదాయం ఎంత అంటే 8,600 కోట్లకు మించిన ఆదాయం నెలకు లేవు. నేను మందకృష్ణ మాదిక్కు ఆర్ కృష్ణకి అప్పచెప్తా, మీరే షార్ట్ రూపాయలు ఇచ్చుకుంటారా, ఇంకోటి ఇచ్చుకుంటారా, ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అన్నాడు. అది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడి నుంచి మనం 47 దాకా విజన్ డాక్యుమెంట్ ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే, వెనకటికి 10 ఏళ్ల కింద ముంగేరి లాల్ కి హసీన్ సప్నే అని ఒక సీరియల్ వచ్చేది. ఆయన రకరకాల కళలు మనకు చూపించాడు, అద్భుతమైన కళలు. అది ఉంటే ఎట్లా అంటున్నా నేను, గ్రౌండ్ రియాలిటీ ఈ రోజున ప్రాక్టికల్. ఒక బడ్జెట్ ఉంది, ఈ 3 లక్షల కోట్లు ఉన్నాయి. మనం అనుకుందాం 10% నెక్స్ట్ ఇయర్ కి ఇంక్రిమెంట్ ఉంటుంది అనుకుంటే 30,000 crores పెరుగుతుంది. 5 ఏళ్లకు 1.5 lakh crores పెరుగుతుంది. అంటే 3 లక్షల కోట్లు 5 ఏళ్ళు గడిచిన తర్వాత 4.5 లక్షలకు రావచ్చు అనే ఒక అంచనా అన్నది మనం చూస్తున్నాం కదా. బడ్జెట్ ఎస్టిమేట్ 3 లక్షల మీరు బడ్జెట్ ప్రతిపాదిస్తే బడ్జెట్ లో ఎస్టిమేట్స్ వచ్చే కదా 2 లక్షల సంవత్సరం కూడా ఎస్టిమేట్స్ వేరుంటే యాక్చువల్స్ వేరుంటే వాస్తవమే సార్. యాక్చువల్స్ మనం చూస్తున్నాం కదా, వాళ్ళు అనుకున్న ఆదాయం వేరు, అంచనాలు వేరు, కేంద్ర సాయం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, ఆఖరికి వచ్చేది వేరు. ఆఖరికి చూసే వరకల్లా 1,00,000 గ్యాప్ ఉంటుంది, 1,00,000 కోట్ల గ్యాప్ వీళ్ళ ఎస్టిమేట్ కును యాక్చువల్ స్పెండ్ కి. ఇట్లా ఉన్నప్పుడు మనం గ్రౌండ్ మీద నేల విడిచి సాగు చేస్తే ఎట్లా? నేల మీద ఉండి ఇది మా ఇంక్రిమెంట్ రేపొద్దున ఇది విజన్ అంటే ఒక పద్ధతి. కానీ ఊరికేనే ప్రజల మీదకి అద్భుతమైన డాక్యుమెంట్ రిలీజ్ చేసేసి ఇక మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఇక దాని ఏ రకంగా మనం అప్రిషియేట్ చేయాలి చెప్పండి? అది కరెక్ట్ కాదు. నేను గ్రౌండ్ రియాలిటీకి దిలీప్ గారు మీరు చాలా అనుభవం తప్పలేదు. మీరు అన్నట్టు ప్లానింగ్ ఉండాలి, విజన్ ఉండాలి, రాబోయే రోజుల్లో మీ చేయబోతున్నామని. దిలీప్ గారు ఇక్కడ ఒక అంశం సార్, ఎందుకంటే మీరు చాలా సీనియర్ కాబట్టి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి, పీపీపీ అనో మరొకటో. అంటే ఒక మౌలిక వస్తువుల కల్పనకి ఈ ప్రభుత్వాలే పెట్టుబడులు పెడుతున్న పరిస్థితి మనకు కనపట్ల. ప్రపంచంలో చాలా, ఈవెన్ భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా మౌలిక వస్తువులన్నీ బీఓటీనో పీపీపీనో ఈ పద్ధతిలోనే వెళ్ళిపోతా ఉన్నాయి. రోడ్లు మనం చూస్తున్నాం, హైవేలు, ఏ హైవే కూడా టోల్ లేకుండా లేదు, ఎవరో కడుతున్నారు. ఈ రకంగా వన్స్ ఒకసారి ఎక్స్పాన్షన్ వచ్చాక అక్కడికి పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్ మరొకటో వస్తున్నాయి, ఎకానమీ పెరుగుతుంది. ఇది ఇక్కడ మనకి ఫినామినా అదే నడుస్తుంది కదా దిలీప్ గారు. రాష్ట్రంలో ఆదాయంతో చేస్తారు కదా. మీరు ఇంతకుముందు కూడా మెన్షన్ చేశారు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు పోయినా ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్ గా రీసెంట్ 10-15 years లో అయిన డెవలప్మెంట్ అనేది ఎనార్మస్ డెవలప్మెంట్, అందులో అనుమానం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆ క్యాపిటల్స్ పోలిస్తే ఇక్కడ సేఫ్టీ ఎక్కువ, భూకంపాలకు దూరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అద్భుతమైన
విధమైన అవకాశాలు ఉన్నాయి. టెంపరేచర్ కూడా అనుకూలంగా ఉన్న విషయంలో విషయంలో ఏ విధమైనటువంటి వాదన లేదు. మీరు మరిన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు చెప్తున్న ఇండస్ట్రియల్ పాలసీలో సింగిల్ విండో నిజంగానే ఇంప్లిమెంటేషన్ పెడితే మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది రాష్ట్రానికి? కానీ ఓవర్ అంబిషియస్ అనేవాడు వాడుతున్నాడు. లక్ష్మణ్ గారు ఇస్తాను మళ్ళీ. రియాజుద్దీన్ గారు, ఇది సరే ఆటలాడుకోండి. ఇప్పుడు రాకేష్ చెప్పారు ఫుట్బాల్ మెస్సీ అవసరమా, అది ఒక చర్చ, అది పక్కకు పెడితే అవసరం ఖచ్చితంగా ఏ క్రీడ అయినా అవసరం. మీరు ఒలింపిక్స్కి హైదరాబాదు హోస్ట్ చేసే పరిస్థితి రావాలన్న ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు, ఆయన స్వతహాగా క్రీడలు అంటే కూడా ఆసక్తి, దాన్ని తప్పు పట్టకపోయినా ఈ ఓవర్ అంబిషియస్ చెప్పండి సార్. ఒక ప్రపోజల్ తీసుకొచ్చాం సార్. ఇప్పుడు మా ప్రభుత్వ పరంగా మాకంటూ ఒక మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ మీద మాకంటూ ఒక విజన్ ఉంటుంది. దాన్ని మేము చెప్తాం. అది రేపు మేము చాలా క్లియర్ గా, నేను డిబేట్ లో చాలా పకడ్బందీగా చెప్పాను. ఏమనంటే దాని ఆచరణ ఎట్లా ఉంటుంది అనేది భవిష్యత్తు చెప్తా ఉంటుంది. మేము మా వైపు నుంచి మేము పాజిటివ్ ఆలోచిస్తున్నాం. ఎందుకంటే విజన్ మాదే కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాం మేము చెప్తున్నాం. సహజంగా ప్రతిపక్షాలు దాన్ని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు మాకు రాకేష్, మా బ్రదర్ రాకేష్ కూడా ఆయన ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, అట్లాగే స్కాలర్. వంకర పైన దాన్ని చక్కగా చేసే క్రమంలో కొంత నొప్పి అనిపిస్తాడు వాళ్ళ గౌతములకు. ఎందుకోసం అంటే బీఆర్ఎస్ టైంలో అభివృద్ధి అంతా వంకర పోయింది, మేము చక్కగా చేసే ప్రయత్నం చేసినాం. నొప్పి ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి కొన్ని విషయాలకు ఇబ్బంది అనిపిస్తాం. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు శ్రీధర్ బాబు గారి ప్రెస్ మీట్ అయిపోయి ఒక గంట సేపు 40 నిమిషాలు అవుతున్నది. చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఢిల్లీ పరిస్థితి చూసాం మనం. డబుల్ ఇంజన్ సర్కార్ అనుకుంటే పాపం ఒక ఇంజన్ లో ఆయిల్ లేదు, ఇంకో ఇంజన్ లో టైర్ లేవు. ఈ రోజు మేము చాలా క్లియర్ అయిపోయిందంటే ఢిల్లీ కూడా లిమిటేషన్ మేము చెప్పలేదాం. మేము వాతావరణ రీత్యా, భౌగోళిక పరిస్థితి రీత్యా ఢిల్లీ కన్నా హైదరాబాద్ మెరుగు చేసుకునే అవకాశం ఉందనే విషయం చెప్పగలిగాం మేము. అట్లాగే చెన్నైకి, ముంబైకి చుట్టూ సముద్రం ఉంది కాబట్టి వాటికి ఉండే రేపు ఇంకో 20 ఏళ్ల తర్వాత 47 విజిట్ పెట్టాం మేము. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఏమైందంటే వాటికి సంబంధించిన డెవలప్మెంట్ స్ట్రక్చర్ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగే అవకాశం ఉంటుంది, ఎక్స్పాన్షన్. కాబట్టి హైదరాబాద్ కి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే 2047 వరకు మనం కనుక ఇవన్నీ కనుక బిల్డప్ చేస్తే ఏమైందంటే దేశంలోనే నెంబర్ 1 నగరం అవుతుంది. మున్సిపాలిటీలో విలీనం, వీటన్నిటి ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక అభిప్రాయం రాలేదు. కానీ ఇవన్నీ కూడా రేపు ఏమైతుంది, పాజిటివ్స్ ఏంటి, ప్రో ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేమేమనుకుంటాం అంటే భవిష్యత్తులో ఢిల్లీకి ఉండే లిమిటేషన్, మిగతా నగరాలకు ఉండే లిమిటేషన్ వల్ల హైదరాబాద్ నగరానికి బేసికల్ గా అట్లాంటి లిమిటేషన్స్ లేవు. కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడం వల్ల ఏమైందంటే ఇది అభివృద్ధి కేంద్ర బిందువు అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన ప్రణాళికలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదే క్రమంలో మేము ఎక్కడ కూడా కేంద్రంతో కాన్ఫ్లిక్ట్ పోయే ప్రయత్నాన్ని మేము ఎక్కడ చెప్పలే కదా. నీతి ఆయోగ్ సంబంధించిన అనుమతుల గురించి మాట్లాడినాము. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకురావాలన్నాం. రైల్వే మా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సహకారం ఉంటే మేము బుల్లెట్ ట్రైన్లో నడుపుతామని కూడా చెప్పాం. మేము అభివృద్ధి మీద విజయం చేస్తాం. దానికి సంబంధించిన నగరాలు చూసాం. మేము సౌత్ కొరియా పోయినప్పుడు మా మంత్రుల బృందం, అలాగే అమెరికాకు పోయినప్పుడు మంత్రుల బృందం, జపాన్ పోయినప్పుడు, మిగతా ప్రాంతాలకు పోయినప్పుడు చూసాం. విజయం తీసుకొచ్చాం. అదే క్రమంలో ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ లో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తున్నాయంటే ఏదైతే నగరానికి పొల్యూషన్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇప్పుడు మోడర్న్ జన సమూహాల్లో ఉండే ఇండస్ట్రీస్ ని తరలించాల్సిన అవసరం ఉంది కదా. అదే అహ్మదాబాద్ చేస్తున్నాం, లక్ష్మీనారాయణ గారు సపోర్ట్ కొడతా ఉంటారు. అది మేము వరంగల్ లో, హైదరాబాద్ చేస్తున్నాం, లక్ష్మీనారాయణ గారికి ఎందుకో అది రుచించకుండా పోతా ఉంటుంది. అభివృద్ధి నమూనా అనేది భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంగా మాకు ఇచ్చే నిధులు మీద ఏ రాదని కొంచెం దీవించిపోవాలని ప్రధానమంత్రి కూడా ఆహ్వానించాం. ప్రధానమంత్రి గారు వస్తే సంతోషపడతా ఉంటాం. కానీ మేము అభివృద్ధి విషయంలో రాజకీయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీగా మేము లేదు. మేము పాలసీస్ విషయంలో మాట్లాడుతుంటాం. బరాబర్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎదురైతే చాడుతూ ఉంటాం. బరాబర్ చెప్తున్నాం. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలు ఎన్నుకోవాలని చెప్తున్నాం. తొలి చేసి గెలవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. కానీ అదే సందర్భంలో అభివృద్ధి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ప్రధానమంత్రిని ఆహ్వానించేందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధపడ్డారు కదా. బీజేపీ లాంటి వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయాలి కానీ రహస్యంగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేసుకుంటా ఈ రోజు ఏదో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిగా మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇప్పుడు బీజేపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ ఎంపీలు మాకు సహకరించండి. ఇక్కడ తెలంగాణ ప్రజలు గెలిపించిన ఎంపీలే కదా. మీ ప్రాంతం, మీ నిజాం ప్రాంతం మోలుకుంటే మీకు గెలిచినంత మీ పార్టీనే కదా, సహకరించండి. పార్లమెంట్ లో మేము ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసం అడుగుతున్నామో నిధులు కేటాయించాలి చేయండి. అవేం చేయరు వాళ్ళు. చేయకుండా మేము చిత్తశుద్ధితో మాట్లాడుతూ ఉన్నది బీజేపీ ఓరలేకపోతా ఉన్నది. దయచేసి లక్ష్మీనారాయణ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు భారతదేశంలో
అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం ఏదైతే ఉందో హైదరాబాదు. అట్లాగే అభివృద్ధికి విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతం ఏదైతే తెలంగాణ. దాన్ని డెవలప్ చేసే యాంగిల్లో మేము ఉంటున్నాం. కేంద్రం జేబుల నుంచి వెనక జేబుల నుంచి ముందర జేబుల నుంచి ఇస్తలేదని లక్ష్మణ్ వారేదో కేంద్రం నిధులతో మనకి మనకి రాజ్యాంగంలో చాలా క్లియర్ గా ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పింది. రాష్ట్రాలు ఉంటే కదా సంపద అక్కడ కూడితే మీరు ఆ సంపద తీసుకుపోయి బీమా రాష్ట్రాలకు ఇస్తున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పెడుతున్నారు. మీరు సంపద జేబులు ఇచ్చినట్టుగా కేంద్రం మొత్తం రోడ్లు వేసినట్టుగా ఈ రాష్ట్రాలు ఏం చేయను. మీ రాష్ట్రాలకు మధ్య నిధులను చక్కగా ఇస్తే కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది 10 ఏళ్లలో ఎక్కువ ఉంది. ఆ సత్యాన్ని కూడా లక్ష్యాన్ని గ్రహిస్తే సంతోషపడతాం. రైట్ సార్. ఒకసారి రాకేష్ గారు ఇక్కడ ఇప్పుడే ఇందాక దిలీప్ గారు కూడా చెప్పారు, అంటే పార్టీలు సరే రాజకీయ విమర్శలు కొన్ని ఏమన్నా కూడా ఈవెన్ మీకు హైదరాబాద్లో ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ చేసిన దానికి ఉదాహరణ. సరే వంకరగా ఉందా అది తర్వాత వెళ్తుంది, అభివృద్ధి కొంత దానిలో అవినీతి నేను దానిలోకి వెళ్ళట్లేదు, కానీ బ్రాడ్గా గత 10-15 ఏళ్ళ 90s నుంచి సార్ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కొద్దిగా తెలంగాణ మూమెంట్ టైంలో కాస్త గందరగోళంలో కొద్దిగా ఏదైనా స్లో అయిందేమో కానీ హైదరాబాద్ అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అది అలా ముందుకెళ్తూనే ఉంది. ఆ నగరానికి ఉన్న ప్రత్యేకత ఇప్పుడు ఇవన్నీ వాతావరణం మనం పెట్టింది కాదు, లేకపోతే ఇక్కడ డిఫెన్స్ పరంగా కూడా మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్, ఇవన్నీ కూడా భౌగోళికంగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఫెసిలిటీస్, వాటిని అన్ని ప్రభుత్వాలు వాడుకుంటే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనం ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు రాకేష్ గారు, ఇవాళ దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థకి 5% కంట్రిబ్యూట్ చేస్తుంది. మా టార్గెట్ అది 10%కి పెంచాలని కంట్రిబ్యూషన్. దానిలో ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఇది విధానపత్రం. నేను ఇందాక ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బీజేపీ విమర్శించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని మీరు విమర్శించవచ్చు, లేదు పరిపాలన సరిగ్గా లేకపోతే విమర్శించవచ్చు. సార్ పాయింట్ వరకు మాట్లాడుతున్నారు సార్. సారీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు ఏ రోజు కూడా తెలంగాణ అభివృద్ధి ఆగలేదు సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఆగలేదు. నెంబర్ 1 సార్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ కాలేదు, మా క్యాంపస్ ఇంటర్వ్యూలో కంటిన్యూ అయినాయి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు గానీ రాజీనామాల ద్వారా మేము పోరాటం చేసినాం తప్పితే ఎక్కడ కూడా మేము ఎవరు పోరాటం చేయడం తప్పట్లేదు. మీరు ఒక మాట అన్నప్పుడు సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్ సరే సార్ ఇప్పుడు తెలంగాణ పోరాటం లేదు ఏం లేదు కదా సార్. మరి ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం అద్భుతంగా పోతుంది అంటారు కదా సార్. నేను ఒకటే అడుగుతున్నా సార్, బడ్జెట్ గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో 16-17 లో 12.37 ఉండే సార్ స్టేట్ గ్రోత్. 18 లో అంటే 17-18 8.3 సార్. ఇక అంటే అది మన 18-19 లో 14.3 సార్. 19-20 లో కోవిడ్ టైం స్టార్ట్ అయిన తర్వాత 1.1 సార్. 20-21 లో -2.5 సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 21 లో 27% సార్. 22-23 లో 25% సార్. ఎందుకు సార్ మళ్ళీ 24-25 వచ్చేసరికి -76% పోయింది 0.76 కి. అంటే కోవిడ్ టైంలో ఏ పరిస్థితులు ఉందో రాష్ట్రం అదే పరిస్థితులు ఉందా సార్? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే బడ్జెట్ లో గత బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బడ్జెట్ 2,95,000 crores బడ్జెట్ పెట్టింది సార్. బడ్జెట్ అంచనాలను తగ్గించుకొని 2,30,000 కోట్లకే దాని బడ్జెట్ ను అంటే ఆమోదింపజేసుకున్నారు సార్. నెక్స్ట్ బడ్జెట్ రివైడ్ ఎస్టిమేట్ అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ ని వాళ్ళు దాదాపుగా 65 నుంచి 70,000 కోట్లు తగ్గించుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి సంక్షేమానికి పెట్టిన దాంట్లో 46 crores సంక్షేమానికి పెడితే దాన్ని 26 crores కే వచ్చారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ ఎప్పుడు నిజాం టైంలో కూడా ఎప్పుడు కూడా వెనకబడలేదు సార్. నిజాం టైంలో కూడా హైదరాబాద్ ఎట్లయితే ఉండేనో సింగరేణి కొత్తగూడెంలో బొగ్గుబాయిలు ఉండే, అజంజాహి మిల్ వరంగల్ ఉండే, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ బోధన్ ఉండే, నీకు ఎక్కడ ఇండస్ట్రియల్ డివైడ్ చేసి పెట్టారు సార్. రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉండే, ఎప్పుడు కూడా సెంట్రిక్ గా జరగలేదు సార్. ఈ హైదరాబాద్ మొత్తాన్ని ఒకటే కార్పొరేషన్ ఎందుకు చేస్తున్నారు? ఏ లాభం రాకేష్ గారు మనం అన్ని ఒక డిబేట్ లో సార్. నేను ఏమంటున్నాను సార్, నేను కూడా మన్నించమని అడుగుతున్నా సార్. ఇప్పుడు మెస్సీని పిలిచిన దానికి ఆటలో అరటిపండు అన్నారు. ఆటలో అరటిపండు కాదు సార్, ఇది సబ్జెక్టే సార్. ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచ సుందరి మనలో పోటీలు పెట్టి మ్యాగీ మిల్లాన్ని గిల్లింది ఎవరో ఇంతవరకు 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పలేదు సార్. ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? సారా అమ్ముకొని బతుకుతుంది సార్ రాష్ట్రం. ఇక నేను కదా ఆంధ్రప్రదేశ్ పేపర్ లో ఎంత సార్ వేసింది అందరూ అన్ని ప్రభుత్వాలు బీఆర్ఎస్ హయాంలో కూడా ఆదాయాలు పెరుగుతూనే వచ్చినాయి సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే సార్ ఇప్పుడు
అది పెరిగింది ఎందుకు పెరిగింది అనే దాని గురించి చర్చ పెట్టట్లేదు. మెస్సీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రపంచం దృష్టిలో మన పరువు తీశారు హైదరాబాద్ పరువు. ఒక ఎంపీ గారు ఒక చైర్మన్ గారు ఇద్దరు కలిసి మ్యాగీ మిల్లాన్ గిల్లిరని ఇంతవరకు రిపోర్ట్ రాదా సార్? అదే విధంగానే మెస్సీ, నేను ఏమంటానంటే మెస్సీని పిలవడం తప్పు కాదు సార్. ఫుట్బాల్ సాకరు ఆడిండు మెస్సీ ఒక ప్లేయర్. బట్ నేను ఏమంటానంటే నీ వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడానికి కాదు కదా ఈ రాష్ట్రం. కాబట్టి ఆ వ్యక్తిగత ఈయన ఫుట్బాల్ ప్లేయర్ గా అందరితో ఫోటో దిగి ఫుట్బాల్ దేశానికి ఆడా ప్రపంచానికి ఆడా ఫుట్బాల్ ప్లేయర్ రేపు పథకాలు ఇంకోటి కూడా ఆడతాడు సార్. ఆయన ఆట కూడా పెడతాడు కావచ్చు, మరి దానికి ఎవరు పెడతాడు మనకు తెలియదు. కానీ నేను ఒకటే అంటున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రాష్ట్రం ఏదైతే విజన్ డాక్యుమెంట్ ప్రజెంట్ చేయడం కాదు, మేము కోరుకుంటుంది ఏంటంటే విజన్ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ కూడా కావాలి. మాటలు చెప్పడం విజన్ డిక్లేర్ చేయడం తప్పితే ఒక్కటి చెప్పండి సార్, వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందనో లేకపోతే ఈ వర్క్ సార్ మేము చెప్తాం సార్, ఈ రోజు మేము ఏమేమి కంప్లీట్ చేసినామో 10 ఏళ్లలో ఏమేం జరిగిందో లేకపోతే ఇంకేం జరిగిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్పారు సార్ లక్ష్మీనారాయణ గారు, రాష్ట్రానికి ఏదైతే నిధులు వస్తున్నాయో సార్, అది కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏ రాష్ట్రం అయినా కానీ 42% నిధులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే బడ్జెట్ లో మాకు వస్తున్నాయి తప్పితే స్పెషల్ గా ఏం బడ్జెట్ కేటాయించట్లేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే రోడ్స్ హైవేస్ వేస్తున్నారో వాటన్నిటికీ మేము టోల్ కట్టే తిరుగుతున్నాం కానీ ఫ్రీగా ఇక్కడ కూడా తిరగట్లేదు సార్. కాబట్టి నేనేమంటున్నానంటే పీపీఐ మోడల్లో ఉంది తప్పితే ఈ సెస్ వసూలు చేసుకుని అన్ని ఏడిపోయినాయి. శ్రీలంకకు పవర్ ప్లాంట్ పెట్టడానికి, భూటాన్ లో పవర్ ప్లాంట్ పెట్టడానికి, బంగ్లాదేశ్ లో పవర్ ప్లాంట్ పెట్టడానికి, దాన్ని అదానికి అప్పచెప్పడానికి దానికి పోతున్నాయి తప్పితే మన దేశంలో సార్ నేను ఒకటే ఎందుకంటే కాదు రాకేష్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ మీద గతంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపారు. చెప్తున్నాను నేను, కొన్ని కీలకమైన సమస్యలను ఆయన లేవనెత్తారు. ఆర్థికంగా నిధులు లేని కానీ ఉదాహరణకు హైదరాబాద్ వరదల గురించి నేనైతే ఫ్రాంక్గా ఆయన చెప్పింది ఆయన అప్రిషియేట్ చేస్తున్నా. దీన్ని ఓవర్కమ్ కావడానికి 20,000 కోట్లు కావాలి. అప్పుడు కూడా ముఖ్యమైన అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఇది మన దగ్గర అంత రెడీగా లేదు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో వాస్తవాలు మాట్లాడుకుందాం సార్. రాష్ట్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది, అన్ని ప్రభుత్వాలే చేస్తాయని కాదు, కేంద్రం ఇవ్వాలి, పిపి పత్తులు రావాలి, అది కదా మోడలు. సార్ నేనేమంటున్నానంటే సార్, ఏది కానీ కేంద్రం రావాల్సినటువంటి మన నిధులు మన హక్కు సార్. ఓకే, వాళ్ళు ఇచ్చేటువంటి ఏది భిక్షము కాదు, అదే విధంగా మనం అడుక్కునేటువంటి వేదివాల్సిన అవసరం లేదు. ఒకటి సార్. 2 నేనేమంటున్నానంటే జరగాల్సినంత అభివృద్ధి మాత్రం కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి 11 ఏళ్ళుగా సహకారం మాత్రం లేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటే అంటున్నా సార్, దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ఏ పనులు కానీ అవి ల్యాండ్ అయి ముందడికి పోతే బాగుంటది కానీ సార్, ప్రతి ఒక్కటి పథకాన్ని ప్రకటించడం, ఆ తర్వాత ఆ పథకం అది ప్రజలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఏది యువశక్తి యోజన కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏ పథకాలు ప్రకటించడం అవి మర్చిపోవడం, అది జరగదు సార్. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, మీరు హైదరాబాద్ మాత్రం సార్ మీరు ఒక సపరేట్ చర్చ పెట్టండి. ఎందుకు మున్సిపాలిటీ ఆల్రెడీ ఒకసారి పెట్టాను, మళ్ళీ పెడతాం రాకేష్ గారు, మళ్ళీ నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే రియాజ్ గారు అది ఇంకా ఫైనల్ గా కూడా కాలేదన్నారు, అది అప్పుడే అయ్యే పని కూడా చాలా టైం పడుతుంది సార్. నేను ఏమంటున్నానంటే అంటే శ్రీధర్ బాబు చెప్పింది, బట్టి గారు చెప్పింది, సీఎం గారు చెప్పింది తప్పు అని చెప్పేసి రియాజ్ గారు చెప్తున్నారు సార్. వాళ్ళు మంత్రిమండలి చెప్పింది తప్పు. ఓన్లీ ఇక్కడ మనం ఏమంటున్నా అంటే సార్ 27 మున్సిపాలిటీలు సార్ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీనే మెయింటైన్ చేయలేక వీళ్ళే చెప్పారు కదా సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే వాటి అన్నింటినీ కూడా మనం ఒకసారి సమగ్రంగా హెచ్ఎంటీవీ అసలు దాని మీద ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తుంది. ఇది కలపటం మంచిదా కాదా, ఒకటే ఉంచుతారా, 4 అవుతుందా, అట్లా రకరకాల చర్చలు నడుస్తుంది. మేము ప్రత్యేకంగా దాని మీద ఒక డ్రైవ్ కూడా చేస్తున్నాం రాకేష్ గారు, మళ్ళీ దాని మీద తప్పకుండా తీసుకుంటాను మీది. ఒకసారి లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక కీలక పాయింట్ ఇందాక రియాజుద్దీన్ గారు మాట్లాడింది వాస్తవంగా కూడా మనం చిన్నప్పుడు 4 మహానగరాలని వినేవాళ్ళం, ఢిల్లీ, ముంబై, కలకత్తా, మెడ్రాస్ అని, మెట్రోపాలిటన్ సిటీస్ అనేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్, బెంగళూరు యాడ్ అయినాయి. ఇవాళ కలకత్తా చాలా వరకు డౌన్ అయింది, మెడ్రాస్ ఏమో అది ప్రపంచంలో అత్యంత చెత్త సిటీగా పెరిగిపోయిన సిటీగా పేరుంది, ఢిల్లీ కాలుష్యంలో కూరుకుపోతుంది, ముంబై ఒక సైడ్ సముద్రం ఉండి అది ముందుకెళ్లే పరిస్థితి కనపట్ల. ఇవి బెంగళూరు ట్రాఫిక్ జామ్ కాదు లక్ష్మణ్ గారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయిన హైదరాబాద్ కాకుండా అడిషనల్గా గతంలో పెద్దగా టాప్ 10లో కూడా ఉందో లేదో నాకు గుర్తులేదు, పూరే. అట్లాగే అహ్మదాబాద్ అద్భుతంగా మోడీ గారి దయో ఏదో అద్భుతంగా డెవలప్ అవుతుంది, అంబానీలు అదని అంతా అక్కడి నుంచి ఉండండి. ఈ రకంగా చూస్తే మహానగరాలు అనుకున్న 4లో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. బెంగళూరు 5వది కూడా దెబ్బతింది. హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఒక విజన్తో ముందుకెళ్తే నిజంగానే దేశంలో అతిపెద్ద మహానగరంగా మారి ఇప్పటికే 1.4 crores అంటున్నారు జనాభా, పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఇది ఒక్కటే పెరగటం కాకుండా వ్యవసాయ ఆధారిత డెవలప్ కావాలి,
పరిశ్రమలు కొంత బయటకు వెళ్తే బాగుంటుంది, ఈ ఆలోచన చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? విజన్తో పోవడం అనేటువంటిది అవసరం. విజన్ లాజికల్గా ఉండాలి. ఇప్పుడు ఏదైతే బ్లూ ప్రింట్ కాంగ్రెస్ మేనిఫెస్టో లెక్క లాజికల్ గా ఉండాలంటే మీరే బుల్లెట్ ట్రైన్ మొదలుపెట్టింది మీరే. ఇప్పుడు దేశంలో మామూలు ట్రైన్ బుల్లెట్ ట్రైన్ మీరే మొదలుపెట్టారు, వాళ్ళు అడుగుతున్నారు అది. అవును అవును, ఎందుకంటే రియాజ్ గారు చాలా చెప్పిండ్రు. ఎందుకంటే మాకు వెనకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. 60% మందికి టాయిలెట్లే లేకుండే, 4 కోట్ల ఇండ్లు 10 సంవత్సరాల కాలంలో కట్టారు, 5 సంవత్సరాల కాలంలో 3 కోట్ల ఇండ్లు కట్టడానికి ఇది. గ్యాస్ కనెక్షన్ కి వెంటిలేటర్ పట్టుకొని పోతుంటే ఇప్పుడు మీరన్నా చేస్తారు కదా, మీరు చేస్తారు కదా. మీరు వచ్చినాకనే హైవే రోడ్లు టోలుయో లేకపోతే మామూలుయో 3000కే 15 రూపాయలకు ఒక్క టోల్ దాటుడో జరుగుతుంది అనేటువంటిది. మీ వల్లనే ఏదైతే చాలా తక్కువ చెప్తున్నారు టోల్ రేట్లు. 3,000 రూపాయలు, 3 రూపాయలు కిలోమీటర్ యావరేజ్ గా 2 రూపాయలు పైన పడుతుంది. కామారెడ్డికి వచ్చిన కామారెడ్డి నుంచి తూప్రాన్ 2-3 సార్లు కట్టాలన్న. మీరు అమెరికాలో పోయి కూడా టోల్ కట్టేస్తారు. అన్న నేను అమెరికాలో కట్టలే. అరే మీరు గ్రోత్ రేట్ చెప్పి ఆనాలు కూడా రాష్ట్రం గ్రోత్ రేట్, రాష్ట్రం గ్రోత్ రేట్ చెప్పి అదాని అంబానీ రాకేష్ గారు సబ్జెక్ట్ చెప్పలేనప్పుడు మంచి సబ్జెక్ట్ అదే అన్నా నువ్వు బయట రాకేష్ గారు అమ్మకం గొప్ప గనులు చెప్పండి. వాటాను 42% తీసుకుంటారు. దేనికి? హైదరాబాద్ లో కట్టిన 40% 10 లక్షలు. రాకేష్ గారు ఒక్క నిమిషం. దేనికన్నా? నరేంద్ర మోడీ గారు తన నియోజకవర్గంలోనూ తన ఊర్లను దేశ ప్రజలు చేసుకోవద్దు. లక్ష్మణ్ గారు మన పాయింట్ కి వద్దాం. ఏమంటున్నా, హైదరాబాద్ లో కట్టిన పనులు చింతమడక 10 లక్షల చొప్పున పంచిన బాపతి. నేను మొన్ననే చూసాను ఏది గంగా పరిరక్షణ అని చెప్పేసి పైసలు గంగా పరిరక్షణ చేస్తాం కదా. మరి మునిగొచ్చిన మా పైసలు మేము పెట్టుకున్నాం. లేకపోతే స్వామి ఢిల్లీలో కాదన్నా స్వామి బీహార్ లో 11వ ఎలక్షన్ రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ గారు లక్ష్మణ్ గారు రాకేష్ గారు దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఒకసారి లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. వ్యక్తిగత ఆరోపణలు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు రాజకీయ విమర్శ కోసం హైదరాబాద్ స్వామి శరణం అనద్దు మిమ్మల్ని, కానీ మీరు కాదు భారత జవాన్ల మీద భారత ప్రజల మీద బాంబులు పేల్చి లక్ష్మణ్ గారు వాటిల్లోకి వెళ్తే మన చర్చ తేలదండి. డెఫినెట్లీ తెలంగాణ 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తా ఉన్నాం. ఏదైతే నేషనల్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్, ఏదైతే సపరేట్ కారిడార్స్, ఇవన్నిటి కూడా అభివృద్ధి పరుస్తా ఉన్నాం. ఖచ్చితంగా సెంట్రల్ రాష్ట్రానికి ఏదైతే ఇవ్వాలో, ఏదైతే అందించాలో అవన్నీ. లక్ష్మణ్ గారు ఇక్కడ ఇందాక నిన్న చెప్పిన పాయింట్, మనకి పూణేలో ఎలా అయితే కొత్తగా బాగా డెవలప్ అవుతుందో, అహ్మదాబాద్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, అలా హైదరాబాద్కి అంతకన్నా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి కదా అన్నది పాయింట్ వారు రైజ్ చేసింది. దీనికి మీ సపోర్ట్ కావాలన్నారు. ఇప్పుడు దానికోసమే కదా 32,000 కోట్లను మొత్తంగా తానే భరిస్తూ కేంద్రం
రీజనల్ రింగ్ రోడ్ కు నడుం కట్టింది సో కదా. ప్రధాని వస్తారు, మధ్యలో కాదు లక్ష్మణ్ గారు, ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వెళ్ళి ఆహ్వానిస్తారని చెప్తున్నారు, ప్రధాని పార్లమెంట్ లో టిప్స్ ఇస్తారని చెప్తున్నారు. అదే టిప్స్ తెలంగాణ వచ్చేమనండి. ఏమండి, ప్రధాని పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తారని చెప్తున్నారు, ఇదేదో ఇక్కడ వచ్చి తెలంగాణ రైజింగ్ లో ఆ డెవలప్మెంట్ టిప్స్ ఇవ్వమనండి సార్. ఇప్పుడు తెలంగాణ నేను ఒక్కటి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారేమో 18,000 కోట్లు ఆదాయం ఉన్నది, 22,000 కోట్లు ఖర్చులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీల అమలు ఇప్పుడు ఎన్నికలు నడుస్తా ఉన్నాయి. ప్రజలను బ్లూ ప్రింట్ పేరుతోని మభ్యపెట్టడం కాకుండా వాస్తవమైనటువంటి పరిస్థితితోని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. బ్లూ ప్రింట్ అనేటువంటిది కళలు కాకుండా సాకారమయ్యేటువంటి రీతిలో ప్రణాళిక ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. దిలీప్ గారు, అంటే హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత రీత్యా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది నిజంగా ఒక దీర్ఘకాలిక దృక్పథంతో ప్రభుత్వాలు నడిస్తే ఆ గ్రోత్కి అవకాశం ఉందా లేదా? 100% ఉందండి. మీరే చెప్పినట్టుగా ఇప్పుడు కలకత్తా డెడ్ సిటీ, బాంబే ఏమో అది వర్టికల్ గా పెరగాల్సిందే తప్ప హారిజాంటల్ గా పెరిగే స్కోప్ లేదు. మీకు చెన్నై అండ్ బెంగళూరు ఇప్పుడు హైదరాబాద్ కంటే వెనకబడే పరిస్థితి. అది మీరే అన్నట్టు ఏ గవర్నమెంట్ ఉండని ఏమన్నా ఉండని. ఇప్పుడు మీరు కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎవరైనా దించి చక్కగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిప్పి మళ్ళా తీసి వదిలిపెడితే వాడు యూరోప్ పోయేసినట్టుగా ఉంటాడు. అది ఒక అద్భుతమైన డెవలప్మెంట్. మనకు ఆదరణానికి వీల్లేదు, పార్టీలు పక్క పెట్టండి, వస్తాయి పోతాయి. ఆ స్కోప్ అనేది ఇంకా ఉన్నది ఇక్కడ హైదరాబాద్. దాన్ని ఏ రకంగా గ్రౌండ్ రియాలిటీ కింద మనం తీసి మన ఆర్థిక వనరులు ఎట్లా పెంచుకోవాలి అనే ప్లానింగ్ ప్రకారంగా చేస్తే ఇంకా మరింత ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కో మరో స్కోప్ కో మీరు ఏ ఇన్సెంటివ్స్ ఇస్తారో అది డెఫినెట్లీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేసేందులో ఏ విధమైనటువంటి వాదోపవాదాలు లేవు. మనం చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం గతంలో ఉన్న అనుభవం ప్రకారం సెటిలైట్ టౌన్షిప్స్ కూడా తెలంగాణలో డెవలప్ కావాలి. సెటిలైట్ టౌన్ లేకపోతే ఏమైతే ఇంతకుముందు రియాజ్ గారు అన్నట్టుగా మళ్ళా అర్బనైజేషన్, మళ్ళా కాన్సన్ట్రేషన్, రూరల్ ఏరియా నెగ్లెక్ట్ ఇదంతా అవుతుంది. అదే సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేసాం అనుకోండి, ఎక్కడో అక్కడ మీరు ఇంతకుముందు ఆ మాట అన్నారు, అదే ఎంఎస్ఎంఈలు కూడా నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ కూడా పెట్టారు. మీరు ఆ నియోజకవర్గం గురించి మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఒక ప్లాన్ అనేది డెవలప్ చేయాలి. ఎమ్మెల్యే ఎలక్టెడ్ వాడు ఊరికే ఉత్సవ విగ్రహం లాగా ఉంటే లాభం లేదు. 8 ఆర్టికల్ రాస్తున్నాడు, మేము ఉత్సవ విగ్రహాల్లో ఉన్నాం, అధికారుల దగ్గర పోలేకపోతున్నాం. అది ఉండకూడదు. ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్లాన్ ఎన్నికైన ఎమ్మెల్యే కంటే ఎవరికి ఎక్కువ తెలియదు. ఆ ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి కన్సాలిడేట్ చేసి మొత్తం స్టేట్ కి ప్లానింగ్ అనేది అప్రూవల్ ఉండాలి. అట్లా వాళ్ళకు రోల్ కూడా క్రియేట్ చేయాలి, దానికి బడ్జెట్ కూడా కేటాయించాలి. స్థానిక ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్న అవగాహన నీకుండదు, నాకుండదు. టౌన్షిప్ డెవలప్ చేస్తే కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ మోడల్ అనేది కావాలి. కానీ ఎక్కడో 2047 కి దిలీప్ గారు ఒక విలువైన విషయం చెప్పారు, దాన్ని మనం అందరం అంగీకరించాలి. ఏంటంటే అమర్త్య సేన్ చెప్పినట్టుగా డెవలప్మెంట్ యాంగిల్ పూర్తిగా వెల్ఫేరిజం అవి పోవాలి. వెల్ఫేర్ సెంట్రిక్ డెవలప్మెంట్ మనం ఆహ్వానించాలి తప్ప ఈ డెవలప్మెంట్ తీసుకుపోయి ఒకరిద్దరు టేబుల్లో పెట్టే ఇప్పుడు ఏదైతే మనం కేంద్రంలో చేస్తున్నామో అట్లాంటి పాలసీని మనం వ్యతిరేకించాలి. దిలీప్ గారు కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే మనం పెరిఫెరీ డెవలప్ చేయకుండా సెంటర్ మీద ఆధారపడి సెంటర్ పెరిఫెరీ మీద ఆధారపడే ప్రయత్నం చేయడం రైట్ కాదు. ఆ నేపథ్యంలోనే అందుకోసం మేము చాలా క్లియర్ గా మేమన్నాం అంటే రూరల్ బేస్డ్ ఎకానమీ మీద కూడా ఫోకస్ చేశాం మనం. సరే ఏదైనా కూడా మనం అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలు సిద్ధాంతపరమైన విభేదాలు ఏమున్నా కూడా డెవలప్మెంట్ యాంగిల్ లో వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ ఇక్కడ కూర్చున్న నలుగురం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే. దిలీప్ గారు కానీ, రాజేష్ గారు కానీ, అట్లాగే పెద్దలు లక్ష్మణ్ గారు కానీ మేమందరం తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో ఎవరికి కూడా భిన్నాభిప్రాయం ఉండకూడదు. ఇప్పుడు మేము ఒక ప్లాన్ ఒక విజన్ పెట్టాం సార్. మేము ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు నీతి ఆయోగ్, ఐఎస్బి, అలాగే రంగరాజన్ గారు, లేకపోతే ఇంకా మిగతా ఆర్బీఐ మాజీ గవర్నర్లు, ఇలాంటి వాళ్ళందరూ ఒప్పినది తెలంగాణ గడ్డ మీద బోల్డ్ ఎంతమంది మేధావులు ఉన్నారు పార్టీలకు అతీతంగా. అంటే శ్రీనివాసరావు గారు ఒక్క విషయం, ఇప్పుడు డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ అన్ని గవర్నమెంట్ మాత్రమే సమకూర్చే పరిస్థితిలో ఉన్న వ్యవస్థలు లేవు కదా సార్. ఎల్పీజీ వ్యవస్థలో ఉన్నాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వ్యవస్థలో ఉన్నాం మనం.
ఇక్కడ నమ్మకం ఉండి ఇక్కడ పర్యావరణ పరంగా బాగుంటుంది, శాంతి భద్రతలు బాగుంటాయి, మా పెట్టుబడులకు ఎట్లాంటి విఘాతంగా లేదన్నప్పుడే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే. ఎందుకు పోయి ఎక్కడెక్కడైతే బాగా ఆలోచనలు జరిగే ప్రాంతాలకు అయితే ఎవరిపై పెట్టుబడి పెట్టరు కదా సార్. అంటే హైదరాబాద్ నుంచి ఆ కోణంలో నిర్మించుకున్నప్పుడు ఒక ఫ్యూచర్ సిటీగా, ఫియర్లెస్ సిటీగా, అలాగే హైదరాబాద్ ఒక డెవలప్మెంట్ కి జియోగ్రఫికల్ బ్యాలెన్స్, ఈకో బ్యాలెన్స్ మెయింటైన్ చేసే సిటీగా మనం డెవలప్ చేసినప్పుడు ఎట్లా పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వ పరంగా మేము చేస్తున్నాం. మూసీ నదిని వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ముట్టుకోలేదు, మేము ముట్టుకొని ప్రక్షాళన చేసే మొత్తంగా ముఖ్యమంత్రి గారు అయితే ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టని వాళ్ళు తర్వాత చింతిస్తారు. 2047కి ఒక దేశంలోనే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్ నగరం మారబోతుంది. అలాగే తెలంగాణ మొత్తాన్ని 3 భాగాలుగా ఆలోచనలో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అయితే ఆచరణలో ఇవి ఎలా ఉంటాయి? ఓవర్ అంబిషన్గా ఉందా, లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారటం ఎంతవరకు మంచిది అన్నది పక్క పెడితే, తెలంగాణ అయితే అభివృద్ధి కావాలి. హైదరాబాద్ నగరం పార్టీలకు అతీతంగా గత 3 దశాబ్దాలుగా అద్భుతంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆ అభివృద్ధిని మాత్రం ఆగకుండా కొనసాగించాలి. దీంతో పాటుగా పెరి అర్బన్ ఏరియాలు అలాగే రూరల్ అగ్రికల్చర్ ఏరియాల మీద కూడా దృష్టి పెట్టాలన్నది అయితే వాస్తవం. దానికి సంబంధించినటువంటి పరిశ్రమల్ని, అక్కడ ఉపాధి పెరిగే మార్గాన్ని, నైపుణ్యాలు పెంచడం మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం విధానపత్రం ఉంటుందని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న రియాజుద్దీన్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, రాకేష్ గారికి, దిలీప్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.